ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. గణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఊతిభిస్సీద సాధనో. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు వ్యాసుడి చేత రచించబడిన శ్రీమద్భాగవతంలో అష్టమ స్కందంలో గజేంద్రోపాఖ్యానం ఇవాళ నుంచి ప్రారంభం. ఇది మనకి సుమారు 3 రోజులు ఉంటుంది, 3 ఉపాఖ్యానాలుగా. ఈ గజేంద్రోపాఖ్యానం అత్యద్భుతమైనటువంటి విషయం. ఎందుచేత అంటే ఆ శ్రీమన్నారాయణుడు చాలా తపస్సులు చేసేవారికే ఆయన ప్రత్యక్షం అవుతాడా? అనన్యమైనటువంటి భక్తితో తపస్సు యజ్ఞయాగాది క్రతువులు ఆయన్ని సేవించే వారికే ప్రత్యక్షమవుతారా అనే సందేహం సామాన్యులకు కూడా కనపడుతుంది. ఇటువంటి విషయాల్లో శ్రీమన్నారాయణుడు ఒక సామాన్యమైన గజమునకు కూడా మోక్షాన్ని ఇచ్చాడు. గజరాజుకి అంటే జంతువులకు కూడా ఆయన మోక్షాన్ని ఇచ్చాడు. అంటే మానవులే దైవాన్ని పూజిస్తారని అనుకుంటూ ఉంటారు చాలామంది, తెలియదు పాపం. జంతువులు కూడా దైవాన్ని ఆరాధిస్తాయి. ఈ విషయం మనకి తెలియజేయడం కోసం స్వామి ఇది ఈ విధంగా జరిగింది. అంటే సమస్తమైనటువంటి ప్రాణులు కూడా, పశుపక్షాదులు కూడా దైవాన్ని ఆరాధించడం ద్వారా వాటికి ఉత్తమమైనటువంటి జన్మ లభిస్తుంది. ఆ ఉత్తమమైనటువంటి జన్మల్లో మానవ జన్మ. ఈ మానవ జన్మ అనేది స్వర్గానికి మోక్షానికి మహాద్వారం లాంటిది మానవ జన్మ. ఈ మానవ జన్మలో చేసినటువంటి పుణ్యపాపముల వల్ల మానవుడు ఉత్తమమైనటువంటి గతుల్ని పొందుతూ ఉంటాడు. ఈ విషయాన్ని తెలియజేయడానికి స్వామి ఆ గజేంద్రుడికి ఆయన ప్రత్యక్షమై ఆ గజేంద్రుడి యొక్క కష్టాన్ని తొలగించి ఆ గజేంద్రుడిని ఏ విధంగా రక్షించాడు, ఆ గజేంద్రుడు అనన్యమైన భక్తి స్వామి మీద ఏ విధంగా ప్రకటించాడు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఆ యొక్క గజేంద్ర మోక్షం తెలుగులో కూడా చాలా ప్రసిద్ధమైనటువంటిది, అందరికీ తెలిసినటువంటి ఉపాఖ్యానం గజేంద్ర మోక్షం. అటువంటి ఉపాఖ్యానంలో ఆసీద్ గిరివరో రాజన్ త్రికోట ఇతి విశ్రుత క్షీరోదేనావృత శ్రీమాన్ యోజనాయుతముచ్ఛ్రిత తావతా విశ్రుత పర్యక్ త్రిభిశృంగై పయోనిధిం. ఓ పరీక్షణ్ మహారాజా అని పరీక్షిత్తుకి చెప్తున్నాడు. ఎవరు? ఈ సుఖ మహర్షి. పాల సముద్రం ఉన్నదయ్యా. ఈ పాల సముద్రం మధ్యలో త్రికోటము అనే పేరు కలిగినటువంటి ఒక మహాపర్వతం ఉన్నది. త్రికోటము అంటే 3 కోటాలు. దాని పొడవు వెడల్పులు చూస్తే 10,000 యోజనాల దూరం. ఎత్తు ఎంత ఉందో పొడవు వెడల్పులు కూడా అంతే ఉంది. ఆ పర్వతం దగ్గర ఆ వైశాల్యం అంత ఉన్నప్పుడు దానికి
బంగారము, వెండి, ఇనుములతో నిర్మితమైనటువంటి 3 శిఖరాలతో ఆ త్రికోట పర్వతం ప్రకాశిస్తూ ఉన్నది. ఏమిటవి? బంగారము, వెండి, ఇనుము. ఈ 3 వాటితోటి 3 శిఖరాలు ఉన్నాయి. అవి మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, మంచు ప్రాంతాలకి, ఉత్తరాఖండ్, అక్కడ ఆ సూర్యభగవానుడు ఇలా లేచినప్పుడు ఆ పర్వతాలన్నీ బంగారపు శిఖరాల్లా అంతాయి. ఆ సూర్యభగవానుడు ఉదయించేసిన తర్వాత అవి మళ్ళీ వెండి కొండల్లా అంతాయి. ఇలా అవి వాటి యొక్క కాంతి ప్రభావం చేత శిఖరాలు మారుతూ ఉంటాయి. కానీ ఇక్కడ త్రికోటముల యొక్క కాంతుల చేత ఆ పర్వత ప్రాంతమంతా కూడా దగదగ దేదీప్యమానమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది. ఆ శిఖరం అనుకుంటారా, వివిధమైనటువంటి జాతులు కలిగినటువంటి వృక్షాలు ఉంటాయి, లతలు, పొదలు, వాటితో నిండి ఉంటే అనేకమైన చెట్లు ఉంటాయి, పర్వత బ్రహ్మాండమైన చెట్లు ఉంటాయి. వాటిపైన మరి పర్వతాల మీద కురిసేటువంటి నీళ్లు ఉంటాయి కదండి, మంచి అందమైన సెలయేళ్ళు ఉంటాయి. ఆ చెట్లు ధ్వనులు, ఆ సెలయేళ్ల ధ్వనులు చక్కగా వినసొంపుగా ఉంటాయి. అక్కడ వెదురు బొంగులు ఉంటాయి. ఆ వెదురు బొంగుల్లో గాలి వెళ్తుంది. ఆ గాలి ద్వారా కీచక రంధ్ర భాగాల ద్వారా ఒక వేడు నాదం మనకి వినపడుతూ ఉంటుంది. ఆ పక్షుల యొక్క ధ్వనులు కూడా మనకి చెవులకు వినసొంపుగా ఉంటాయట. ఆ గుహల్లో, ఆ పర్వత గుహలు ఉంటాయి. ఆ గుహల్లో సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, మహానాగులు, అప్సరసులు వాళ్ళంతా కూడా విహారయాత్రకు వస్తూ ఉంటారు. ఆ పర్వత గుహల దగ్గరికి, ఆ సెలయేళ్ల దగ్గరికి అందరూ కూడా విహారయాత్రగా ఎంతో ఆనందకరమైనటువంటి ప్రదేశాలుగా ఉంటాయి. అక్కడ సంగీత ధ్వనులు వినబడుతూ ఉంటాయి. ఆ గుహల యందు ప్రతిధ్వని అన్నమాట. అక్కడికి వెళ్ళి ఒక సింహం అరిచింది అనుకోండి, ఇంకో సింహం అరుస్తున్నట్లుగా ఉంటుంది. ఆ గుహల యందు ధ్వనులు కూడా ఈ త్రికోట పర్వత ప్రాంతం యొక్క ధ్వనులు చాలా అత్యద్భుతంగా ఉంటాయి. అక్కడ వన్యమృగాల యొక్క సమూహం ఉంటుంది. ఒక మృగం కాదండి, 100 మృగాలు ఉంటాయి. ఆ మృగాల యొక్క సమూహంతో అందమైనటువంటి ఉద్యానవనాలు ఉంటాయి. మన ఇక్కడ ఉద్యానవనాలు తయారు చేస్తాం, అక్కడ తయారు చేయక్కర్లేదు, అక్కడే అందమైనటువంటి ఉద్యానవనాలు ఉంటాయి. ఆ పర్వతం మీద కూడా అనేకమైన పెక్కు నదులు ఉంటాయి. పర్వతం ఇలా 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 కూడా ఉంటుంది, అంతేగాని ఇలా ఉండదు కదండి. మధ్యలో ప్రాంతంలో, కొంత ప్రాంతంలో మంచి బ్రహ్మాండమైనటువంటి నదులు, సరస్సులు అత్యద్భుతంగా ఉంటూ ఉంటాయి. ఆ త్రికోట పర్వతం యొక్క లోయల యందు వరుణదేవుడు ఉద్యానం అనేటువంటి మహాత్ముడైనటువంటి వరుణదేవుడి యొక్క ఉద్యానవనం ఉన్నదట. తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః ఉద్యానమృతుర్నామ ఆక్రీడం సురయోషితాం. ఋతుమతము, ఋతుమన్నామ, ఋతుమన్ అనే పేరు కలిగినటువంటి దాని యందు ఒక ఉద్యానవనం ఉన్నది ఆ త్రికోట పర్వత యొక్క లోయల్లో. అక్కడ దేవతా స్త్రీలంతా విహరిస్తూ ఉంటారు. అత్యద్భుతమైనటువంటి ఉద్యానవనం అది. అక్కడ ఆ పర్వతం పైన ఏముంటాయ్యా? సర్వతో అలంకృతం దివ్యై నిత్యం పుష్ప ఫలద్రుమై మందారై పారిజాతైశ్చ పాటలాశోకచంబకై చూతై ప్రియాళై పనసై ఆమ్రై ఆమ్రాతకైరపి క్రముకైర్నాళికేళైశ్చ ఖర్జూరైర్బీజపూరకై. ఆ పర్వత ప్రాంతమంతా కూడా మందారాలు, పారిజాతాలు, కలిగొట్టు చెట్లు, అశోక వృక్షాలు, సంపంగి చెట్లు, పలు విధములైనటువంటి మామిడి చెట్లు, ద్రాక్ష మొక్కలు, పనస చెట్లు, అంబాలపు చెట్లు, పోక చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూరపు చెట్లు, మాది ఫల వృక్షములు, మద్ది, తాటి, ఉలిమిరి, వేగిస, కుంకుడు, మేడి, జువ్వి, మర్రి, మారేడు, గంధపు చెట్లు, రక్తకాంచన వృక్షాలు, తెల్ల తగడ, దేవదారు, చెరుకు మొక్కలు, అరిటి, నేరేడు, రేగు, తాండ్ర, వట్టివేరు, నేల ఉసిరి మొదలుగా కలిగినటువంటి చెట్లంతా కూడా ఉద్యానవనంలో
దివ్యమైనటువంటి చెట్లతో సుగంధ భరితంగా మంచి వాసనలతో పుప్పుడు రేణువులతో ఫల పుష్పాలతో ఉద్యానవనం అంతా కూడా శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నదియా అన్నారు. అటువంటి అత్యద్భుతమైనటువంటి ఉద్యానవనం అట. ఆ చెట్లు అసలు లేని చెట్లు లేవు అక్కడ, అన్ని రకాల చెట్లు ఉన్నాయి అన్నారు. ఆ చెట్లు ఒక సమీపంలో ఒక సరస్సు ఉన్నది. కుందై కురబకాశ్చోకై శిరీషై కుటజేంగుదై కుబ్జకై స్వర్ణయూథీభి నాగపున్నాగజాతిభి మల్లికాశతపత్రైశ్చ మాధవీ జాలకాదిభి శోభితం తీరజైశ్చ అన్యై నిచ్చర్తుభిరళం ద్రుమై. తీరము గన్నేరు, గోరింట, కంకేళి, దిరిశన, అవిసె, గార, ఉత్తరేణి, ఎర్రటంకాయి, అడవి మొల్ల, ఉసిరిక, గురువింద, అరటి మొదలగు చెట్టులతో, మల్లె తీగలతో, తామర మొక్కలతో అది ఆ సరస్సు ప్రకాశిస్తూ ఉన్నది. సరస్సు అంటే చుట్టూ చెట్లు ఉంటాయి కదండి ఆ నదికి. ఆ చిన్న చిన్న చెట్లు, అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా అన్ని ఋతువుల్లో కూడా ఫలాలు పుష్పాలు పూయవలసిందే. వాటికి సీజన్ లేదు, అన్ని సీజన్లోనూ చేయవలసిందే. ఇంచేత ఆ సరస్సు అటువంటిది. ఆ ఉద్యానవనం ఎవరిదయా అంటే ఋతుమతము అనేటువంటి వానిది. ఆ ఋతుమ సమీపంలో ఈ అందమైనటువంటి సరస్సు. ఈ సరస్సు చుట్టూ కూడా చెట్లు, తామర పువ్వులు అంతా దివ్యంగా ఉన్నాయి. ఆ సరస్సులో హంసలున్నాయి. కారండవ పక్షులతో చూడ ముచ్చటగా ఉన్నది. చేపలు, తాబేళ్ళు ఇటు అటు సంచరిస్తూ ఉన్నాయి ఆ సరస్సులో. ఆ సరస్సు తీరమునందు ఆ చుట్టూ అన్నమాట గన్నేరు, గోరంట, కంగేళి మొదలుగా కలిగేటువంటి మనం అనుకున్నామే ఈ చెట్లన్నీ కూడా ఆ సరస్సుకు చుట్టూ కూడా వ్యాపించి ఉన్నాయి. అన్ని ఋతువులతో ఫల పుష్పాలతో ఆ చెట్లన్నీ ఎప్పుడు పూస్తూ దివ్యమైనటువంటి శోభనిస్తూ ఆ సరస్సుని అలంకరింప చేస్తున్నాయి. ఆ సరస్సు ద్వారా అవి అలంకరింపబడుతున్నాయి, వాటి ద్వారా సరస్సు అలంకరింపబడుతోంది. ఈ రెండు చూసారు అన్యోన్య భావం. సరస్సు ద్వారా అవి, వాటి ద్వారా సరస్సు అన్నట. ఆ పర్వతమునందలి ఒక ఏనుగు నివసిస్తూ ఉన్నది. త్రయీ కదా తద్గిరికాననాశ్రయ కరేణుభి వారణయూథపశ్చరన్ సకంటకం కీచక వేణువేత్రవత్ విశాల గుల్మం ప్రరుజన్ వనస్పతి. ఆ పర్వతం నందలి అడవిలో ఒక మహారాజు ఏనుగున్నారు. ఆ పర్వతం నంది అడవిలో పెక్కు ఆడ ఏనుగులతో గజేంద్రుడు నివసిస్తూ ఉన్నాడు. అది గొప్ప బలం కలిగినటువంటి నాయకుడు ఆయన, మదించినటువంటి గజము. ఒకనాడు ఆ పర్వతం మీద ఆడ గజాలతో కూడి మంచి ఈ ఏనుగు పెడుతోంది, ఆడగజాలు కూడా పెడుతున్నాయి. విహారం చేస్తూ ఉన్నది ఆ ఏనుగు. ఆ ఏనుగు మదం ఎక్కిపోతే ఏం చేస్తాయి? ఆ ఏనుగు తోటంతో చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నింటినీ ఇటు అటు కొడుతూ అల్లరి భీకరంగా చేస్తున్నాయి. అసలు ఈ యొక్క గజరాజు చాలా పెద్దదన్నమాట. ఈ గజరాజు చాలా భయంకరం, చాలా బలము కలిగినటువంటి గజరాజు. ఈ గజరాజు వెడుతుంటే ఈ వాసన సోకినంతగానే ఆ మిగిలినటువంటి ఏనుగులు, పులులు, జంతువులన్నీ కూడా భయంకరంగా జంతువులన్నీ పారిపోతున్నాయట. అంత అటు గొప్ప గజేంద్రుడు. ఆ గజేంద్రుడు కొంతమందికి అనుగ్రహం పొందిన వాళ్ళు ఉంటారు. ఈ తోడేళ్ళు, అడవి పందులు, చిన్న చిన్న ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా మహారాజు గారు గజేంద్రుడు నమస్కారం పెట్టి అవి చేస్తూ అలా తిరుగుతూ ఉంటాయి. ఆ ఏనుగు యొక్క సమీపంలో ఆడ ఏనుగులు ఉన్నాయి, గున్న ఏనుగులు ఉన్నాయి. అవి చాలా ఏనుగులతో కలిసి ఆ గజరాజు ముందుగా అడుగులు వేసుకుంటూ అరణ్యంలో నడుచుకుంటూ ఎదరికి వచ్చాడు. ఆ గజరాజు నడుస్తూ ఉంటే
పర్వతం కదిలిపోతుందా అన్నట్లుగా ఉందట. గజరాజు యొక్క మదం స్రవిస్తూ ఉంటుంది ఏనుగు. ఆ మదాన్ని భక్షించడానికి తుమ్మిదలు దాని చుట్టూ చేరుతాయి ఆ మదాన్ని తాగడం కోసం. ఆ మదించినటువంటి ఏనుగు మదం కారుతూ ఉంటే తుమ్మిలు వాలి ఆ యొక్క మదాన్ని భక్షిస్తూ ఉంటాయట. చాలా వేడిగా ఉంది, వేడి తాపం. ఎక్కడైనా సరస్సు ఉంటే బాగుంటుంది, హాయిగా జలక్రీడలు చేయవచ్చు అని అనుకున్నాయి ఏనుగులన్నీ కలిసి. సరే, మిగిలినటువంటి ఏనుగులకు కూడా చాలా దాహం వేస్తూ ఉన్నది. అలా అనుకునే టైంకి ఈ సరస్సు మించి చల్లని గాలులు అలా వీస్తున్నాయి. మనం ఒక సరస్సు గురించి వర్ణించాం కదండి. ఆ సరస్సు మించి చల్లని గాలులు వీస్తున్నాయి. ఆ చల్లని గాలులు వీచినప్పుడు ఎలా ఉంటుంది? ఆ పక్కన చెట్లు ఉంటాయి, సెలయేళ్ళు మించి నీళ్లు పడుతూ ఉంటాయి ఆ సరస్సులోకి. ఆ నీళ్లు ఆ చెట్టు మించి వచ్చేటువంటి గాలులు చాలా చల్లగా సుగంధభరితంగా మత్తుని ఇచ్చేటువంటి నిద్రగా మనకు అనిపిస్తాయి. చాలా చల్లగా ఉంటాయి. ఏనుగులు ఆస్వాదించే అటువంటి వాసన కలిగినటువంటి ఈ సమీపంలో సరస్సు ఉన్నదని అనుకుంటూ ఆ వాసనను పీల్చుకుంటూ ఆ సరస్సు దగ్గరికి అవన్నీ కూడా సమీపంగా ఆ సరస్సు సమీపాన్ని చేరాయి. సరే, కొద్దిసేపటికే సరస్సుని చేరాయి. ఆ జలం, ఆ సరోవర జలాలు చూసి చాలా ఆనందపడిపోయాయి. అవి ఎలా ఉన్నాయి? స్వచ్ఛంగా ఉన్నాయి, నిర్మలంగా ఉన్నాయి. బంగారపు ఎరుపు రంగులు కలిగినటువంటి కమలాల యొక్క పుప్పుడు పడుతోంది, సువాసనలు. ఆ ఏనుగుడు మొదట ఆ సరోవరంలో దిగాడు. తన తొండంతో ఏం చేశాడు? చక్కగా దాహాన్ని తీర్చుకున్నాడు. తర్వాత స్నానం చేశాడు. మిగిలినటువంటి రాజుగారు దిగారు కదండి, మిగిలిన ఏనుగులన్నీ దిగాయి. ఈ గొన్న ఏనుగులు, ఆడ ఏనుగులు ఇవన్నీ కూడా దిగాయి. రాజుగారు అక్కడి నుంచి జలక్రీడలు చేయడం ఏనుగు ప్రారంభం చేసింది. తన తొండంతో ఆడ ఏనుగులు స్నానం చేయించడం, తన తొండంతో ఆడ ఏనుగులకు నీళ్లు తాగించడం, ఇటువంటి పనులన్నీ కూడా అది చేయడం ప్రారంభించేసింది. ఎక్కడైనా సరే భగవంతుడి యొక్క మాయ. ఆ గజేంద్రుడు ఎలా ఉన్నాడు? మదములో ఉన్నాడు. రాజు గజరాజు. ఆ గజరాజు ఎలా ఉన్నాడు అంటే మదముతో ఉన్నాడు. ఆపదను గుర్తించలేకపోతున్నాడు. తం తత్ర కశ్చిత్ నృపదైవ చోదితో గ్రాహో బలీయాంశ్చరణే రుషాగ్రహీత్ ఎదురుచ్చయైవం వ్యసనంగతో గజో యథా బలం సో అతి బలో విచక్రమే. ఓ రాజా, ఆ ఏనుగు ఉన్మత్తమై ఉన్నది, గర్వంతో ఉన్నది, అహంకారంతో ఉన్నది. అంతా నేనే, నాకు ఎదురు లేదు అనేటువంటి సమయంలో ఒక బలిష్టమైన ముసలి కోపంతో ఆ ఏనుగు యొక్క పాదాన్ని పట్టుకున్నది. ఇట్లు అకస్మాత్తుగా ఆపదలో చిక్కుకున్నటువంటి ఆ ఏనుగు ఏం చేసింది? ఇలా పట్టుకునేప్పటికి తన శక్తి కొలది ఆ మొసలి నుండి, ఆ పట్టు నుండి విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. తన బలాన్నంతా కూడా ఉపయోగించింది. తథాతురం యూతపతింకరేణవో వికృష్యమానం తరసా బలీయసా విచక్రు శుద్ధి అనధియో పరే గజా పార్శ్వగ్రహాస్తారయితున్న చాసకన్ను. ఇతర గజాలు ఏమిటి? రాజుగారు ఇలా చిక్కుకున్నారు ఏమిటని చిన్న చిన్న ఏనుగులన్నీ భయపడ్డాయి. ఆ భయంతో, ఆక్రోషంతో గీంకరించాయి. ఏదో ఆపద వచ్చిందన్నట్లుగా. అవి ఇంకేం చేయగలవు? చిన్న చిన్న ఏనుగులు, చిన్న చిన్న గొన్నల ఏనుగులు ఏమి చేయలేవు. రాజుగారే ఆ మొసల్ని ఏమీ చేయలేకపోతే చిన్న గొన్న ఏనుగులు ఏం చేయగలవు? అవన్నీ పాపం గట్టెక్కి అరవడం ప్రారంభం చేసాయి.
ఈ ఏనుగు ఆ మొసలితో పోరాడడం ప్రారంభం చేసిందటండి. కానీ మొసలేమో లాగుతోంది నీటిలోకి, ఏనుగు పైకి లాగుతోంది. అన్ని లోకాల వాళ్ళు ఆశ్చర్యం వేస్తోందట, ఏంటి ఇంత బలమైనటువంటి ఏనుగు లాగుతోంటే మొసలు లోపలికి లాగుతోంది. ఈ అన్ని లోకాలు కూడా కంగారు పడిపోతున్నాయి, ఏమిటి ఇలాగా ఇటువంటి జరిగేటువంటి విషయాలన్నీ జరుగుతున్నాయి ఏమిటని అందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. మొసలి చాలా సంవత్సరాలు, మొసలేమో నీటిలోకి లాగుతోంది, ఏనుగేమో గట్టుకు లాగుతోంది. ఈ విధంగా పోరాటం జరుగుతోందట. పృథు శక్తి నొగ్గుతూ ఉంటుంది. ఆలోచించింది ఏనుగు. ఆలోచించి ఏం చేయగలదు? నేను దీనితో సమానంగా పోరాటం చేయడానికి నాకు శక్తి సరిపోవట్లేదు. ఏదో నేను దీన్ని గెలుస్తాను అని అడియాసి ఎందుకు చెప్పు? ఏదో పూర్వపుణ్య ఫలం వల్ల తన జ్ఞానం వల్ల ఇలా ఆలోచించడం ప్రారంభం చేసింది ఏనుగు. ఏంటి, నా బలమేమో తగ్గిపోతుందా, దాని బలం ఎక్కువ, అసలు దాన్ని మనం ఓడించగలమా, దాన్ని ఓడించి మనం నిలవగలమా అని ఏనుగు ఆలోచిస్తూ ఉన్నది. ఏ రూపంబున దీని గెల్తును, ఇట మీదే వేల్పులు చింతింతును, ఎవ్వారిం జీరుదున్ ఎవ్వరడ్డమిక ఎవ్వారి ప్రచారోత్తమన్, వారింపదగు వారలు వారింపదగు ఏ రూపంబున దీని గెల్తును, ఇట మీదే వేల్పులు చింతింతున్, ఎవ్వారిం జీరుదు ఎవ్వరడ్డమికన్ ఎవ్వారి ప్రచారోత్తమున్, వారింపదగు వారులెవ్వరు అఖిల వ్యాపార పరాయణుల్, లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింప ప్రపుణ్యాత్మకుల్. ఈ మొసలి నా పాలిట మృత్యుపాశమైంది, దీని చేతికి నేను చిక్కాను. నన్ను ఎవరు రక్షిస్తారు ఈ ఆపదల నుండి? ఈ ఆడ ఏనుగులు ఎలా రక్షించగలవు? ఎవ్వరూ నన్ను రక్షించలేరు. మృత్యు అనేది ఎంత బలీయమైనదో కదా. ఆ మృత్యువు సర్పము వలె ప్రచండ వేగముతో నన్ను కబళించడానికి పరుగులు తీస్తూ వస్తున్నట్లున్నది. ఇంకా ఆ భగవంతుణ్ణి శరణ వేడిన ఆ పరమాత్మ ఒక్కడే రక్షించగలడేమో అని ఏనుగు ఆలోచనలో పడింది. ఆ ఏనుగు రేపు స్వామిని ఏ విధంగా ప్రార్థిస్తుంది, స్వామి ఆమెను ఏ విధంగా రక్షిస్తాడనేటువంటి ఉపాఖ్యానం రేపు తెలుసుకుందాం. ఈ గజేంద్ర మోక్షం వింటే చాలట సమస్తమైనటువంటి పాపాలు తొలుగుతాయని చెప్పబడుతోంది. అటువంటి పవిత్రమైన గజేంద్ర మోక్షాన్ని ప్రతి ఒక్కరు కూడా వినడానికి ప్రయత్నం చేయండి. మీరు వింటూ ఈ గజేంద్ర మోక్షాన్ని అందరికీ అందించే ప్రయత్నం కూడా చేయండి. ఈ గజేంద్ర మోక్షాన్ని మీరు వినడం, మీ సహచరులందరికీ కూడా దీన్ని అందివ్వడం, ప్రతి ఒక్కరూ కూడా ఈ మా కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి అందివ్వండి. ఆ పుణ్యఫలం కూడా మనకి తప్పనిసరిగా లభిస్తుంది. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మనకి కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మిగిలినటువంటి రేపు భాగం తప్పనిసరిగా మనం మంచి విషయాలతో రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.